రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు పెద్దన్న, మాది బసవాపురం, కొనకలమెట్ల మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీరు చూస్తున్నారు ఈ పొగాకు చాలామంది ఎలా సాగు చేయాలా, లాభదాయక పంట లేదని అడుగుతున్నారు. ఇది వాస్తవంగా వాణిజ్య పంట, మీకు చాలా లాభదాయకమైన పంట. దీనికి ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది అనమాట. ఐటీసీ వారి కానీ జీపే కానీ ఏదైనా ఒక ఫిక్స్డ్ రేటు 15,000 రూపాయల ఖచ్చితమైన రేటు ఉంటుంది. మనకేంటంటే తక్కువ ఖర్చుతోటి మ్యాక్సిమం ఇది మనం ఒలిసి ఎండబెట్టుకోవడం వల్ల ఎట్లా ఏంటంటే మనం ముందు దుక్కు దున్నుకోవాలి. దీన్ని సాగు చేసుకునే పద్ధతి ఎలా అంటే ముందు దుక్కు దున్నుకొని బాగా భూమిని సదును చేసుకోవాలి. సదును చేసుకొని మనం 27 అంగుళాలు అచ్చు ఒక సాలు వేస్తాయి. మొక్క మధ్య వచ్చేసి 10 నుంచి 12 అంగుళాలు. మనం మొక్క వచ్చి 10,000 మొక్కలు తీసుకోవాలి. 10,000 మొక్కలు తీసుకొని నాటుకోవడం వల్ల ఒక 45 నుంచి 50 రోజులకే కటింగ్ వస్తుంది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న పంట వచ్చేసి మనం గట్టిగా 30 రోజులే, ఇంకొక 10 రోజులు దీన్ని కటింగ్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు ఇదిగో, ఇది వైట్ బర్లీ పొగాకు కరెక్ట్గా 30 రోజులకు మనకి హైట్ వచ్చింది. ఇంకా జస్ట్ ఇంకో 10 రోజుల్లో దీన్ని మనం కింది ఆకులు కట్ చేయాలి. ఇది మాకు ఆకు పంట అనమాట. మీకు ఎటువంటి నష్టం వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మనం వర్షాభారం లేకుండా, ఇప్పుడు వర్షాధారం లేని అనుకో, తర్వాత పంటకు వచ్చేలాక వర్షం లేకపోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఈ ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వర్షాలు చాలా తక్కువ ఉంటాయి. మీకు ఖచ్చితంగా వర్షం లేకపోతే చివరి పంటకు వచ్చినప్పుడు వర్షం లేనప్పుడు నష్టపోతాం. కానీ ఇది అలా కాదు, ఎంత వచ్చినా కూడా మనకి లాభదాయకమైన పంట అనమాట. ఎటువంటి నష్టం రావడానికి అవకాశమే లేదు. ఇప్పుడు కటింగ్ అనమాట. ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం 30 రోజులకి సైజ్ వచ్చింది. ఇంకా 10 రోజులకి అంత రోజు 40 రోజులు మీరు అటు చూడొచ్చు, కావాలంటే అటు చూపిస్తాడు. అది వచ్చేసి మనకి 50 రోజులు అనమాట. అలా 2 కటింగ్స్ అయిపోయింది. అది కూడా ఈ ఒక ఎకరా, అది ఒక ఎకరా, ఇది ఒక ఎకరాలో సాగు చేసాము. దానిలో 2 కటింగ్స్ అయిపోయింది. ఇది మొక్క అనమాట. ఇది కటింగ్ ఇంకొక 10 రోజులు కటింగ్ చేయాలన్నమాట. ఇది ఇంత పెరుగుద్ది. మనకు వచ్చేసి 5-6 కటింగ్స్ వస్తాయి. ఎకరానికి వచ్చేసి 10 క్వింటాల్ దిగుబడి వస్తుంది. అంటే 1,50,000 రూపాయల ఎకరం వస్తుంది, ఆదాయం వస్తుంది. అందులో మనకు లేబర్ కూలీ ఖర్చులు అంతా వేసుకుని 50% చేసేసుకున్నా మనకి ఎకరానికి వచ్చేసి 60 నుంచి 70,000 రూపాయలు మిగులుతాయి అనమాట. రైతుకి లాభదాయకమైన పంట టొబాకో. అది వైట్ బర్లీ. ఇది వచ్చేసి రకం వచ్చేసి విన్5 అనే రకం ఎంచుకొని ఇలా నాటుకుంటే ఏరైతే నష్టపోకుండా వాణిజ్య పంటల్లో మంచి లాభదాయకమైన పంట. ఇప్పుడు చూసారు మీరు, ఇప్పుడు దాకా మనం ఎట్లా నాటాలని చెప్పాం. దీన్ని మనం ఇప్పుడు 40 రోజుల తర్వాత కటింగ్ చేయాలి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ ఆకులు, వీటిని కట్ చేసి మనం పురుకోస తీసుకొని కుచ్చి మన రేఖల కర్రలో ఎండబెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఎండబెట్టుకుంటే ఒక 10 నుంచి 15 రోజులు, ఎండలు బాగుంటే ఒక 20 రోజులకల్లా ఎండిపోద్ది కంప్లీట్గా. దాన్ని తీసి మన బేల్స్లో దొక్కొని కంపెనీకి తీసుకెళ్ళి మనం అమ్ముకోవచ్చు. లేదా రైతు ఇక్కడ ఇంటి దగ్గరైనా అమ్ముకోవచ్చు. నీకు దీనివల్ల స్టాక్ పెట్టుకోవాల్సిన మార్కెట్కి ఎక్కడికో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఐటీసీ కొంటుంది, జీపే 2-3 రకాల కంపెనీలు కొంటున్నాయి. డైరెక్ట్గా ఇంటి దగ్గరైనా కొనుక్కోవచ్చు, లేదా మనం కంపెనీకి తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. దీనికి ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది అనమాట. ఒక రేట్ నిర్ధారిత రేట్ ఉంటుంది. మనకు రైతు వేసినప్పుడే ఇంత రేట్ ఉంటుందని ఒక అంచనా ఉంటుంది. కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. మంచిగా చేసుకుంటే పొగాకు మంచి నాణ్యతమైన పంట, మంచి లాభదాయకమైన పంట కూడా.